గాయస్ ముందు ప్రూఫ్స్ చూడండి. షార్ట్స్ కు చూసుకుంటే 21 మిలియన్ వ్యూస్ అండ్ 18 మిలియన్ వ్యూస్ అండ్ 9.1 మిలియన్ వ్యూస్ అండ్ 7.2 మిలియన్ వ్యూస్ అండ్ 4.3 మిలియన్ వ్యూస్ అండ్ 3.6 మిలియన్ వ్యూస్. సో వీళ్ళు వర్క్ లేకుండా అంటే వీడియోస్ ఎడిటింగ్ లేకుండా యూట్యూబ్ లో షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారు. యూట్యూబ్ తెచ్చిన కొత్త ఫ్యూచర్ అనమాట. మీరు వర్క్ లేకుండా యూట్యూబ్ లో షార్ట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. అంటే మీ ఫేస్ అవసరం లేదు, ఏం కూడా అవసరం లేదు. జస్ట్ మీరు యూట్యూబ్ లో వెళ్ళిన తర్వాత షార్ట్స్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకు ఒక ఏఐ టూల్ వచ్చింది అనమాట. ఆ ఏఐ టూల్ ని మనం సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ మనం 30 సెకండ్స్ లో షార్ట్స్ అనేది డిజైన్ చేసేసుకొని ఏఐ షార్ట్ అనేది డిజైన్ చేసేసుకొని మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేసేస్తే ఇలా చూడండి గాయ్స్, ఇక్కడ 21 మిలియన్ వ్యూస్, 18 మిలియన్ వ్యూస్, 9.1 మిలియన్ వ్యూస్, 7.2 మిలియన్ వ్యూస్, 4.3 మిలియన్ వ్యూస్, 3.6 మిలియన్ వ్యూస్. సో మీరు కూడా యూట్యూబ్ లో షార్ట్స్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. మీ ఫేస్ అవసరం లేదు, ఏం కూడా అవసరం లేదు, జస్ట్ వర్క్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ 30 సెకండ్స్ లో మీరు ఏం చేస్తారంటే షార్ట్ అనేది డిజైన్ చేసుకోండి, అంటే షార్ట్ అనేది రెడీ చేసుకోండి. ఏఐ షార్ట్ అనేది మీరు జనరేట్ చేసుకోండి. జనరేట్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ మనకు టైటిల్ పెట్టేసేయండి, అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీరు చూడండి గాయ్స్, ఇక్కడ విత్ ఇన్ మనకు హాఫ్ అన్ అవర్ లో మీకు వ్యూస్ ఎలా వస్తాయో చూసుకోండి గాయ్స్. ఇక్కడ చూడండి గాయ్స్, ఇక్కడ నేనే షాక్ అవుతున్నా. చూడండి 21 మిలియన్స్, 18 మిలియన్స్. సో ఇట్లా వ్యూస్ అయితే వస్తున్నాయి. సో మీరు కూడా వర్క్ లేకుండా అప్లోడ్ చేయండి, మీకు కూడా వ్యూస్ వస్తాయి అన్నమాట. సో ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా జనరేట్ చేసుకోవాలి, ఏఐ షార్ట్ అది ఎలా జనరేట్ చేసుకోవాలి మొత్తం చెప్తాను. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది వీడియో అయితే. సో వీడియో ఎండ్ లోని స్కిప్ అయితే చేయండి గాయ్స్. మీరు చేయవలసింది ఏంటిదంటే మీరు షార్ట్ సెలెక్ట్ చేసుకోండి. షార్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ షార్ట్ అప్లోడ్ చేయకండి. అక్కడనే మనకు ఏఐ జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. జస్ట్ మనకు వర్క్ లేదు, ఏం లేదు అక్కడ మనకు. సో షార్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసేస్తే మనకు అక్కడ ఏఐ టూల్ వస్తుంది అనమాట. ఏఐ టూల్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు అక్కడ సో మనకు ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి. ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత మనకు ఒక షార్ట్ అనేది అంటే ఏఐ షార్ట్ అని మనకు జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. మీరు ఎలా అడిగితే అలా మనకు చాట్‌జిపిటిలో వెళ్ళిన తర్వాత ప్రాంప్ట్ తీసుకొని మనం సో జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్లీ ఒక 9 సెకండ్ షార్ట్ అనేది జనరేట్ చేసి ఇస్తుంది. ఆ జనరేట్ చేసిన షార్ట్ అనేది మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి. కిర్రాక్ వ్యూస్ వస్తాయి అనమాట. కిర్రాక్ అంటే కిర్రాక్ వ్యూస్ వస్తాయి. ఎందుకోసం అంటే మీ ఫేస్ అవసరం లేదు, జస్ట్ మీకు ఏం వర్క్ అవసరం లేదు, జస్ట్ 30 సెకండ్స్ లో మీ షార్ట్ అనేది వైరల్ అయిపోతాడు. అంటే జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. యూట్యూబ్ జనరేట్ చేసి ఇస్తుంది అండ్ షార్ట్ అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ ప్రాసెస్ ఎలా అని మీకు చూపిస్తాను. ఇక లైవ్ ప్రూఫ్ చూపిస్తాను అండ్ ఇక్కడ ఆ షార్ట్ ఎలా జనరేట్ చేసుకోవాలి చూపిస్తాను అండ్ ప్రాంప్ట్ ఎలా తీసుకోవాలి చూపిస్తాను. మొత్తం లైవ్ లో చూపిస్తాను. ఎక్కడ మీకు ఇక్కడ స్కిప్ అయితే చేయను, అంటే మొత్తం చూపిస్తాను అనమాట. ఓకే, సో వీడియో ఎండ్ అవుతుంది, స్కిప్ అయితే చేయకండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే గాయ్స్, ఇక్కడ డైలీ 2 మెంబర్స్ కు ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. ఓ మై గాడ్, చాలా చాలా క్రియేటర్స్ అయితే ఫ్రీలో విన్నర్ అవుతున్నారు. సో మీరు కూడా విన్నర్ కావాలంటే మీరు చేయవలసింది ఏంటిదంటే జస్ట్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ కు ఫాలో కావండి అనమాట. ఇన్స్టాగ్రామ్ కు ఎవరైతే ఫాలో అవుతారో ఖచ్చితంగా నేను వాళ్ళకు ప్రమోషన్ చేస్తాను అనమాట. ఓకే, సో ఇక్కడ నేను కామెంట్ చేస్తాను, శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ లో ప్రమోషన్ చేస్తాను. ఈ ఛానల్లో కాదు కదా, శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్లో ప్రమోషన్ చేస్తాను అనమాట. సో అక్కడ మీరు కామెంట్ చేసుకోండి అండ్ వీడియోకు లైక్ చేయండి. అంటే అన్ని ఛానల్ వీడియోస్ అయితే చూడండి. ఎందుకోసం అంటే అన్ని ఛానల్ కామెంట్ చేయండి. అన్ని ఛానల్ కామెంట్ చూస్తాను అనమాట. అన్ని ఛానల్ కామెంట్ చూసిన తర్వాత సో మీకు తెలుసు కదా, శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్ అండ్ శ్రీనివాస్ అఫీషియల్ వ్లాగ్స్ అండ్ తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ అండ్ ఓఈ సనీ డే ఛానల్ అనమాట. ఇన్ని ఛానల్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో మీరు అన్ని ఛానల్లో మీరు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్ కు ఫాలో అవ్వండి. అప్పుడే మీరు విన్నర్ అవుతారు, ఫ్రీలో విన్నర్ అవుతారు అన్నమాట. డైలీ సక్సెస్ఫుల్లీ విన్నర్ అవుతున్నారు. మీరు కూడా విన్నర్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ కాల్ చూపిస్తా, చూసేయండి గాయ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ లో వెళ్ళిపోండి. ఇలా యూట్యూబ్ లో వెళ్ళిపోండి. యూట్యూబ్ లో వెళ్ళిపోయిన తర్వాత గాయ్స్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుందా, ఈ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా ప్లస్ సింబల్ సెలెక్ట్ చేస్తే గాయ్స్ ఇక్కడ షార్ట్ కనిపిస్తుందా, షార్ట్ సెలెక్ట్ చేసుకోండి. షార్ట్ సెలెక్ట్ చేసేస్తే గాయ్స్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏమంటుంది చూడండి గాయ్స్, ఇక్కడ అండ్ ఇక్కడ చూపిస్తుంది చూడండి గాయ్స్. ఇక్కడ మనకు ఇక్కడ చూడండి మనకు ఎర్ర బటన్ వచ్చింది కదా, అంటే ఒక టూల్ వచ్చింది కదా, ఈ టూల్ ని సెలెక్ట్ చేయండి. ఇలా ఈ టూల్ ని సెలెక్ట్ చేయండి. ఈ టూల్ ని సెలెక్ట్ చేస్తే గాయ్స్ ఇక్కడ మనకి ఇక్కడ సింపుల్ అన్ని వచ్చేసింది చూడండి. క్రియేట్ ఏ వీడియో వచ్చింది, మేక్ ఏ మూవీ వచ్చింది అండ్ ఇక్కడ ఫోటో టు వీడియో వచ్చింది, ఇమేజెస్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్ వచ్చింది అండ్ మ్యూజిక్ వచ్చింది. చాలా చాలా మంచిగా అనమాట. మనకి ఇక్కడ చూడండి గాయ్స్, ఇక్కడ క్రియేట్ ఏ వీడియో కనిపిస్తుందిగా, ఈ క్రియేట్ ఏ వీడియోకు సెలెక్ట్ చేసుకోండి. ఇలా క్రియేట్ ఏ వీడియోకి సెలెక్ట్ చేసేస్తే గాయ్స్ ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ టైం మనం జనరేట్ చేస్తే గాయ్స్ ఇక్కడ క్రియేటింగ్ కంటెంట్ విత్ యూట్యూబ్ ఏఐ ఫీచర్స్ అయితే అంటుంది అనమాట. దీన్ని కంటిన్యూ చేసేయండి. కంటిన్యూ చేసిన తర్వాత మనకి ఇక్కడ సో ఇక్కడ చూడండి డిస్క్రైబ్ యువర్ ఐడియా అయితే అంటుంది. సో మనకు ఐడియా లేకుంటే ఇక్కడ నుండి కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే వచ్చినాయి కదా, సో ఇక్కడ నుండి మనం జనరేట్ చేసుకోవచ్చు. లేదు మనం అనుకుంటే మనం ప్రాంప్ట్ తీసుకోవాలి. ప్రాంప్ట్ ఎలా తీసుకోవాలి, చాట్‌జిపిటిలో వెళ్ళిన తర్వాత మనం ప్రాంప్ట్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి మీకు చూపిస్తుంది చూడండి గాయ్స్. జస్ట్ చిన్న 9 సెకండ్ స్టోరీ తీసుకుంటాను అనమాట. మీకు చూపిస్తుంది చూడండి గాయ్స్. సింపుల్ దాకేస్తాను అండ్ ఇప్పుడు చాట్‌జిపిటిలో వెళ్ళిపోతాను. ఇలా చాట్‌జిపిటిలో వచ్చిన తర్వాత మీరేం అడుగుతారంటే ఒక లైక్ మీకు నచ్చిన స్టోరీ అడగండి. నేను ఏం చేస్తాను అంటే ఎగ్జాంపుల్ కోసం కిసాన్ కి సంబంధించిన ఒక స్టోరీ ఇవ్వండి అని చెప్తాను అనమాట. సింపుల్ ఇక్కడ రైట్ చేస్తుంది చూడండి. ఇక్కడ నేనేం రైట్ చేసేది చూడండి, కిసాన్ కి సంబంధించిన ఒక స్టోరీ ఇవ్వండి, 10 సెకండ్స్ ఉండాలి అని. సో ఇక్కడ రైట్ చేసిన చూడండి, స్టోరీ కరెక్ట్ స్పెల్లింగ్ కరెక్ట్ రాలేదు, అది అర్థం చేసుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ బాణం గుర్తుకు ఓకే వేసేస్తాను అనమాట. చూడండి ఒక స్టోరీ అయితే ఇచ్చేసింది. ఒక రైతు రోజు మొత్తం కష్టపడే పొలం దున్నేవాడు,
ఒకరోజు వర్షం రాక వంట ఎండిపోవడంతో బాధపడ్డాడు, కానీ ఆశ వదలకుండా మళ్ళీ కృషి చేశాడు. చివరకు మంచి పంట వచ్చిందని సో ఒకటి వచ్చింది అనమాట. దీన్ని కాపీ చేసేసుకుంటా, ఇలా కాపీ చేసేసుకోండి. ఓకే, మీకు నచ్చిన స్టోరీ అడగండి. సో మీకు నచ్చినలాగా ఏదైనా అడగండి అనమాట. ఓకే, నేను ఇక్కడ కాపీ చేసేసుకున్నాను. సింపుల్ ఇక్కడ వచ్చేస్తాను. ఇక్కడ వచ్చిన తర్వాత పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ బాణం గుర్తుకు ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ చూడండి 1 సెకండ్ వస్తా లేదు చూద్దాం. సో వస్తలేదు, 1 సెకండ్ ఏమంటుందో చూడండి ఇక్కడ. అండ్ 1 సెకండ్ ఏమంటుంది, ఓన్లీ యూజ్ ఫోటో ఆఫ్ అదర్స్ విత్ దేర్ పర్మిషన్ అంటుంది. అండ్ ఇక్కడ దీన్ని ఏం చేద్దామంటే సో తీసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. అట్లా తీసేసిన తర్వాత గాయస్ ఇక్కడ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలనిపిస్తుంది. నేను ఇక్కడ ఆల్రెడీ చేయలేదు, బట్ ఇక్కడ మీకు చూపిస్తున్నా. ఇది తీసేస్తాను అనమాట. తీసేసిన తర్వాత అండ్ 1 సెకండ్ ఇప్పుడు పేస్ట్ చేస్తాను. సో వస్తలేదు. సో వస్తలేదు కాబట్టి నేను ఏం చేస్తాను అంటే గాయస్ ఇక్కడ అండ్ మొత్తానికి తీసేస్తాను. ఇందులో నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ కిందికి వచ్చేసి అండ్ ఇక్కడ పేస్ట్ చేస్తా, చూద్దాం వస్తా లేదో అట్లా. ఇట్లా పేస్ట్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ ఓకే చేస్తాను అనమాట. జస్ట్ ఇట్లా ఓకే చేస్తా. సో వస్తా లేదా చూద్దాం, నేను కూడా ట్రై చేయాలి, మీకు ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో వేరే వాళ్ళు ట్రై చేసిండ్రు, బట్ కానీ సో వాళ్ళు డిఫరెంట్ వస్తుంది. నేను ఇక్కడ చేస్తా, చూద్దాం, ట్రై చేస్తా. గాయస్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమైపోయిందంటే ఇక్కడ ఓన్లీ మనకు ఇంగ్లీష్ మాత్రమే ఇస్తున్నది, తెలుగు మాత్రం ఇస్తలేదు, అండ్ హిందీ మాత్రం ఇస్తలేదు, అండ్ ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే ఇస్తున్నది. నేనేం చేసిన అంటే తెలుగు ప్రాంప్ట్ తీసుకొని కాపీ చేసి పేస్ట్ చేసిన, బట్ వస్తలేదు. అండ్ నేను చేసిన అంటే గాయస్ ఇక్కడ చూడండి, గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ చూడండి ఇంగ్లీష్లో టెక్స్ట్ ఇవ్వండి అని రైట్ చేసిన. ఇంగ్లీష్లో నేను వేస్తాను అంటే దీన్ని కాపీ చేసుకుంటాను. చూడండి మీ కళ్ళ మొదట కాపీ చేస్తాను. అండ్ 1 సెకండ్ ఇట్లా కాపీ చేస్తాను. కాపీ చేసేసుకొని సో అది తెలుగులో అయితే వస్తలేదు కదా. అండ్ మనం ఏం చేద్దామంటే ఇంగ్లీష్లో మనం అండ్ షార్ట్ అనేది డిజైన్ చేసుకుందాం, అంటే జనరేట్ చేసుకుందాం. సింపుల్ నేను ఇక్కడ క్రియేటివ్ వీడియోకి సెలెక్ట్ చేస్తాను. క్రియేటివ్ వీడియోకి సెలెక్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ మనం ఇక్కడ డిస్క్రైబ్ యువర్ ఐడియా ఉంది కదా, ఇక్కడ మనం పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత బాణం గుర్తు వస్తుంది అనమాట. సో వచ్చింది కదా, సో మనం చేద్దామంటే దీన్ని ఓకే చేసేద్దాం. బాణం గుర్తుకు ఓకే చేస్తే మనకు జనరేట్ వస్తుంది చూడండి. సో ఇంతకుముందు నేను చేసిన అది రాలేదనమాట. సో ఇప్పుడు నేను ఏదైతే ప్రాంప్ట్ తీసుకొని మనం పేస్ట్ చేసినాం కాబట్టి సో వస్తుంది అనమాట. చూడండి జస్ట్ ఫ్యూ మినిట్లు అయితే వచ్చేస్తుంది, మనకు జస్ట్ ఎక్కువ టైం తీసుకోదు. చూడండి 62% అయితే అయిపోయింది. సో వచ్చిన తర్వాత మనం అయితే సో మీకు ముందట వస్తుంది అనమాట. గాయస్ చూడండి మొత్తం డిజైన్ ఎట్లా చేసింది చూడండి గాయస్ ఇక్కడ. సో సౌండ్ మీకు సౌండ్ వినిపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ. ఫస్ట్ మేము హ్యాండ్ చూడండి సౌండ్ వినిపిస్తా. చూడండి ఇట్లా సౌండ్ వచ్చిందా. సో ఒక కిసాన్ది ఒక షార్ట్ అయితే వచ్చింది అనమాట. సో అండ్ ఇప్పుడు నెక్స్ట్ చేసేయండి. ఇలా జనరేట్ చేసిన తర్వాత ఇట్లా నెక్స్ట్ చేసేయండి. చూడండి ప్రాసెసింగ్ అయితే తీసుకుంటున్నది, జస్ట్ మినిట్లో అయితే వచ్చేస్తుంది అనమాట. గాయస్ ఇలా వచ్చిన తర్వాత గాయస్ చూడండి సో మనకు యాడ్ సౌండ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ అదే షార్ట్ పెట్టుకోవాలంటే అదే షార్ట్ పెట్టుకోవచ్చు, లేదా ఎడిట్ చేసుకొని మన షార్ట్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింపుల్ చూడండి గాయస్ ఇక్కడ ఓ మై గాడ్ ఇలాంటి షార్ట్ అయితే డిజైన్ చేసుకోండి. బట్ ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ అంటే అండ్ తెలుగులో వస్తలేదు అండ్ హిందీలో వస్తలేదు. హిందీలో వస్తుందేమో నేను చూడలేదు, బట్ ఇక్కడ తెలుగులో అయితే వస్తలేదు. తెలుగులో వస్తే చాలా బాగుంటుందేమో నేను అనుకున్నా, బట్ ఇక్కడ నేను ట్రై చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ట్రై చేసిన తర్వాత మీ ముందట వస్తాను అనమాట. ఎందుకోసం అంటే మనకు హిందీలో ఓన్లీ ఇంగ్లీష్లోనే వచ్చిందనమాట. ఇంగ్లీష్లో వచ్చింది కాబట్టి సో మనం ఇక్కడ టైటిల్ పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్లో టైటిల్ పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కాదు ఇక్కడ 1 సెకండ్ ఇది ఇప్పుడు దీన్ని పెన్సిల్ గుర్తుంది కదా, పెన్సిల్ గుర్తు సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక పోజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం ఈ పోజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు టైటిల్ పెట్టుకొని అండ్ మీకు మనకు చూపిస్తుంది అండి. టైటిల్ పెట్టుకోండి, కిసాన్ లైక్ ఏదో ఒకటి పెట్టండి. కిసాన్ అంటే మీకు సంబంధించింది, కిసాన్కి సంబంధించిందే పెట్టండి. అండ్ కిసాన్ స్టోరీ అని పెట్టండి. అండ్ ఇక్కడ హ్యాష్ ట్యాగ్ అయితే మీకు నచ్చింది, నేను ఇక్కడ హ్యాష్ ట్యాగ్ షార్ట్స్ పెడుతున్నాను అనమాట. షార్ట్స్ ఓకే అప్లోడ్ చేస్తాను అనమాట. సింపుల్ ఇట్లా అప్లోడ్ చేస్తాను. మీ కళ్ళ మొదట అప్లోడ్ చేస్తున్నా, జస్ట్ చూడండి గాయస్ ఇక్కడ అప్లోడ్ చేసి మీకు చూపిస్తాను అనమాట. గాయస్ చూడండి అప్లోడ్ అయితే అయిపోయింది. మనం ఏం చేద్దామంటే సింపుల్ బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత అండ్ వైట్ స్టూడియో వెళ్ళిపోదాం. వైట్ స్టూడియోలో వచ్చిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉంది, 3 డాట్స్ సెలెక్ట్ చేసేసి అండ్ ఇప్పుడు ఎడిట్లో వెళ్ళిపోయిన తర్వాత మీరు హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలంటే హ్యాష్ ట్యాగ్ ఇవ్వచ్చు, టోటల్ హ్యాష్ ట్యాగ్ ఇవ్వచ్చు. నేను ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు, ఆయన అన్లిస్ట్లో ఉందిగా పబ్లిక్ చేసేసి కళ్ళ ముందట నేను ఆయన ఇక్కడ సేవ్ చేస్తున్నా. చూడండి కళ్ళ ముందర సేవ్ చేసిన జస్ట్ చూడండి మీకు ఎలా వ్యూస్ వస్తాయో చూడండి అనమాట. చూసారు కదా ఏఐ షార్ట్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలి. జస్ట్ వర్క్ లేకుండా మీ ఫేస్ లేకుండా ఓన్లీ 30 సెకండ్స్ లో మనం షార్ట్ అనేది డిజైన్ చేసుకొని అండ్ జనరేట్ చేసుకొని యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి. డైలీ 3 లేదా 4 షార్ట్స్ అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి మీరు లక్షల్లో వ్యూస్ అయితే పొందండి. అప్పుడే మీకు సో చాలా వ్యూస్ అయితే వస్తాయి అనమాట. ఓకే సో ఇది మానిటైజేషన్ అవుతుంది అంటే ఆబ్వియస్లీ మానిటైజేషన్ అవుతుంది. సో చాలా ఆడియన్స్ అయితే సో చాలా క్రియేటర్స్ అయితే అండ్ ఇలాంటి షార్ట్ అయితే జనరేట్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాయి అనమాట. సో మానిటైజేషన్ అయితే అవుతుంది అనమాట. ఓకే సో ఇది ఈ రోజు వీడియో. అండ్ మీకు తెలుగులో కావాలంటే ఖచ్చితంగా నేను చూస్తాను, అనలైజ్ చేస్తాను. అనలైజ్ చేసిన తర్వాత మీ ముందట వస్తాను అనమాట. పార్ట్ 2 వీడియో కావాలంటే కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్. ఛానల్ కొత్త వచ్చిన వాళ్ళకు తెలియదు అనమాట. ఇప్పటివరకు వీడియో చూస్తే అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీకు ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా, డైలీ 2 మెంబర్స్ ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. అది కూడా శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్ అనమాట. సో ఇన్స్టాగ్రామ్ కు ఫాలో కావాలి అనమాట. ఓకే కామెంట్ చూసి నేను మీకైతే ప్రమోషన్ చేస్తున్నాను అనమాట.